కష్టతరమైన పాట శివ పూజకు చివరించాను అంటే నేను సహజంగా కవిని, నేను రొమాంటిసిస్ట్ని, నేను భావుకుడిని. కాబట్టి వాడు కళాకారుడు, వాడు భావుకుడు. రాత్రి 8 గంటల వేళ నేను ఒక పాట రాశాను, శివ పూజకు చివరించిన సిరిసిరి మువ్వ. ఆ పల్లవే చాలా అత్యంత గహనమైన థాట్. మువ్వ పువ్వు అవటం ఏంటి? తిక్క నీకేమైనా? మువ్వ అంటే ఒక లోహంతో తయారు చేసే వస్తువు. మరి పువ్వు అంటున్నావు, పువ్వు అనేసరికల్లా పువ్వు అనేసరికల్లా అది పూసిందా? పూస్తే అక్కడ పూసింది, దాని వాసన ఏమిటి, అసలు ఎందుకు ఉందా పువ్వు? ఇన్ని ప్రశ్నలు పడతాయి నువ్వు పువ్వు అని. అప్పుడు మువ్వని పువ్వుగా చేసుకుని ఇన్ని మాటలు మాట్లాడాలి. సో శివ పూజకు ఈ పువ్వు ఏం పువ్వు ఇది? మల్లె పువ్వు, జాజి పువ్వు, సన్నజాజి పువ్వు, మందార పువ్వు, ఈ పువ్వు పారిజాత పువ్వు కాదు. శివ పూజకు చిగురించిన ఒక సిరిసిరి మువ్వ. అది పువ్వు ఎలా అయిందంటే అది ఒక తీగకి పూసింది. ఏ తీగ అది? మృదువైన పాదాలు అనే అందమైన పాదాలు అనే తీగకి పూసిన పువ్వు. అది మృదు మంజుల పద మంజరి పూసిన పువ్వు. ఇంత విచిత్రమైన పువ్వు ఎందుకు పూసింది? అది పరిమళాలు ఇస్తుంది. ఏంటి మామూలు పరిమళాలు ఇవ్వదు, ఇలాంటి పరిమళాలు ఇవ్వదు. జతిస్వరాలు అనే పరిమళాలు ఇస్తుంది. ఎందుకు? ఆయన యతిరాజు, సన్యాసి, సన్యాసులకు రాజు, కానీ విచిత్రమైన సన్యాసి, ఇద్దరు పేళ్ళలో ఉన్న సన్యాసి. సో మామూలుగా సన్యాసి సుగంధాలు నిషిద్ధం, పడదు, వేయకూడదు. సుగంధాలు చదువుకుంటూ స్వామిలో తిరుగుతుంటే బాగుండదు. కానీ ఈ స్వామి ఇద్దరు పేళ్ళలో ఉన్న స్వామి కనుక ఈయనకి పరిమళాలు పనికొస్తాయి, కానీ అలాంటి మామూలు ఈ సెంట్లు పనికిరావు. జతిస్వరాలు, నటరాజు, తాండవ ప్రియుడు కాబట్టి జతిస్వరముల పరిమళాలు ఇవ్వడానికి పదమంజుల మృదుమంజుల పద మంజరి పూసినటువంటి సిరిసిరి మువ్వ అనే ఓ పువ్వా నటరాజస్వామి పూజ చేయడానికి తరించుకోవా అని పల్లవి రాసి. సార్ ఇది ఈ కంపోజిషన్లో కూడా అంత బ్యూటిఫుల్ పల్లవి, ఆ సందర్భానికి ఆ అమ్మాయి పాడుతున్న వర్షన్కి గతి మారిపోతుంది, ఆ బీట్ రిథమ్ కొద్దిగా. ఈ రాగం ఎంపిక ఇవన్నీ మీకు ఆప్షన్స్ ఇచ్చి ఇలాగా అని అడిగారా, లేకపోతే ఫస్ట్ టైం మీరు వినంగానే మీకు తల్లి? అదే మరి అక్కడ చెప్తున్న విషయం. జిమ్మ ఆవిడకేమో నేను అద్భుతమైన పల్లవి రాశాను, విశ్వనాథ్ గారు విపరీతంగా ఆనందం చేస్తారు, పరిగెట్టి చెడిపి చెప్పారు. చాలా అద్భుతంగా ఉంది శాస్త్రి. మిగిలింది కూడా రాశాను. బయటకు వచ్చిన తర్వాత నా పేరుకి నేను ఎంత ఊరేసుకున్నానో నాకు అర్థమైంది. వాడు ఎంత పోయిటరీ అయినా మాట్లాడవచ్చు, పడమర పడగలు అనొచ్చు, నక్షత్రాలను మణులు అనొచ్చు, ఏమైనా అనొచ్చు. వాడు భావుకుడు, కళాకారుడు. లేనిదాన్ని ఉన్నదాన్ని లోపలికి వెళ్ళి చూసి చిత్రీకరించగలరు. ఈ అమ్మాయి పూర్తిగా ముండేను పర్సనాలిటీ, టోటల్లీ ముండేను పర్సనాలిటీ. నీకు ఏం కావాలంటే టెండూల్కర్ ఏ ఫ్లాట్లో ఉంటాడు, ఏ ఫ్లోర్లో ఉంటాడు, ఆ ఫ్లోర్లో నాకు వెయిట్రెస్ జాబ్ ఇయ్యి అనే రకమైన ఉండే. ఈ అమ్మాయి మాట్లాడితే పరిపూర్ణమైన శుద్ధ మెటీరియలిస్టిక్ లాంగ్వేజ్ ఉండాలి. అలా అని చెప్పి ఇది వినే పోయిటరీ నేను సహజంగా అది రాసేస్తాను. పైగా అంతరాంతరాలు ఎక్కడో కూడా నాకు ఆ పాత్ర మీద కంటే ఈ పాత్ర వైపే నాకు మొగ్గు ఉంటుంది, నేను కళాకారుని కాబట్టి సహజ సిద్ధంగా. అందువల్ల నేను ఏమిటి ఈ పని చేసినప్పుడు దీనికి పల్లవి రాయాలి, ఆ అమ్మాయి పల్లవి రాయాలి. అది ఎంత పవర్ఫుల్గా ఉందో ఆర్గ్యుమెంట్ అంత పవర్ఫుల్గానే ఉండాలి. కానీ ఈ అమ్మాయి మాట్లాడడం ఒక్క మాటలో ఒక్క పిస కూడా కవిత ఉండకూడదు. పరుగాపక పయనించవే తలపులు అన్నావా ఇందులో చేసిన కవిత్వం. కానీ అవును సుమా, నిజమే, నువ్వు నావా నువ్వు వెళ్ళడానికి కదా బయలుదేరావు, ఇక్కడ కెరటాలు మంచి చప్పట్లు కొడుతున్నాయి కదా అని చెప్పి ఈ చప్పట్లు అనుగుణంగా డ్యాన్స్ వేస్తూ కూర్చుంటే వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళగలవా నువ్వు? ముందర ఈ కరతాల ధోని మర్చిపోయి నువ్వు విడిపోవచ్చు అది ఇక్కడ చెప్తూ మీరు 2 చరణాలని గమనిస్తే నువ్వు రాత్రి వైపు వెళ్ళకు, పగటి వైపు రా, మత్తులోకి వెళ్ళకు, మెలకువలోకి రా అన్నది చెబుతుంటే నువ్వు మత్తులోకే వెళ్ళు, పగటి వైపు వెళ్ళకు అని స్పష్టంగా 2 వైపు చెబుతుంటు. తల్లి నీ వేళ్లే సంఖ్యళ్ళై ఆమెను వసంత మాసం ఇప్పుడు వెళ్ళిపోయింది, మళ్ళీ ఏడాది దాకా రాదు కదా అని చెప్పి నువ్వు భూమికి నీ వేళ్లతో సంఖ్యలు వేసేసుకుని కూర్చొని బేలగా కూర్చోకు. నువ్వు మనిషివి, నీ కాళ్ళు ఉన్నాయి. ఇక్కడ వసంత మాసం లేకపోతే వెళ్ళి నార్త్ అమెరికాలో ఉంటుంది, పో అక్కడ పో. అవధి లేని అందముంది అవనికి నలుదిక్కురా, ఆనందపు గాలివాలు నడపని గాలి వాటంగా పో. అక్కడ నీ కదలిక చైతన్యపు వంక శ్రీకారం కానీ అక్కడ అంత సిస్టమేటిక్గా ఉండు, ఇక్కడ ఇంత అనార్కిక్గా ఉండు. ఈ 2 వాదాలు రైటే. ఏది రైట్ అన్నప్పుడు ఎలా తీసుకోవాలి అన్నప్పుడు జీవన గమనం ఎటు నడుపుతుందో అలా తీసుకోవాలి. చైతన్యానికి శ్రీకారం కావాలన్నారు. ఈ 3 నేను ఏది ఎటువైపు సైడ్ తీసుకోవాలా? మీరు కూడా తీసుకోలేరు. ఆ పాటలు వింటున్నప్పుడు డైరెక్టర్ గారు కూడా తీసుకోలేదు. ఆ పరిణామం దానంతా అదే రాని. నువ్వు ముందరే చెప్పకు నువ్వు చేస్తున్నది తప్పు అని ఆ అమ్మాయి అనుకుని ఇలా చేయకు. అందుకనే మనకి అవును ఒకప్పుడు వీడు ఎందుకు వచ్చి అమ్మాయి మీద అంత దాష్టీకం చేసి మీకు కడుపు చల్లగా ఉందా? ఎవరెవరు ఇలాగో వచ్చేసేసి వాళ్ళ మీద వెళ్ళిపోయి వాళ్ళ మీద రుద్దేసేసి ఇలా ఇప్పుడు ఎంత ముద్దుగా ఉందో చూస్తుంటే అన్న కుర్రాడంటే ఈ మాటే మొత్తం ఊళ్ళో అందరూ అనుకుంటే అంత అర్థంగా ఉంటుంది. నిజానికి మన అమ్మాయిని నా కూతుర్ని ఫోటోషూట్లు
ముద్దుగా ఉందండి మీ అమ్మాయి ముద్దుగా ఉందండి నాకు చాలా ఇరిటేటింగ్గాను అసహ్యంగాను వినిది డిగ్నిటీ ఉంటుంది. అలాగే ఆ అమ్మాయి ఎంత డిగ్నిఫైడ్గా మాట్లాడుతుంది, చాలా గొప్పగా ఆ క్యారెక్టర్ మాత్రం ఆ అమ్మాయి చాలా గొప్ప. అందువల్ల చూసిన తర్వాత ఇదే మాట నలుగురు అనుకుంటే ఎంత అసహ్యంగా ఉంటుందో నీకు తెలియట్లేదు. అంటే ఒక కళాకారుడు దృక్కోణం నుంచి ఒక డిగ్నిఫైడ్ ఉమెన్, ఒక స్వీయ ఆత్మాభిమానం కలిగిన ఉమెన్ ఏది తక్కువ క్యారెక్టర్ కాదు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి 2 రకాల భాషలు, ఒకటి భావుకమైన భాష, రెండోది భౌతికమైన భాష. ఇందులోనా స్వధర్మే అది దాటిపోతుంది, ఆ మధ్యలో అవి వేస్తుంటారు. స్వధర్మే నిధనం శ్రేయ నుంచి అవతలికి దాటుతుంది, ఆమె తన స్వధర్మాన్ని దాటి అవతల వెళ్ళిపోతుంది. సో ఎంత కష్టం అంటే అది రాయడానికి 15 రోజుల పాటు రౌండ్ ది క్లాక్ నిద్ర లేకుండా ఆలోచించింది. ఏమాత్రం కవిత్వం లేకుండా తన వేళ్లే సంకెళ్ళే కదలలేని మొక్కల ఆమెనికై ఎదురు చూస్తూ ఆగిపోకు ఎక్కడ అవధి లేని అందముంది అవనికి నలుదిక్కుల ఆనందపు గాలి వాలున్నాడు. అందుకనే అది మారిన ప్రతిసారి ఆహార్యం మారిపోతుంది, ఆ అమ్మాయి మోడర్న్ డ్రెస్లోకి వచ్చేస్తుంది, రిథమ్ మారిపోతుంది, ప్యాటర్న్ మారిపోతుంది. ఇవన్నీ మారిపోవటం సహజంగా లిరిక్లోనే వస్తాయి, ఆటోమేటిక్గా ఆయన కల్పించింది అది. ఆ అమ్మాయి గురించి తాను ఆలోచించుకుంటున్నప్పుడు తన ఊహలో ఆ అమ్మాయి ఎలా ఉంటుంది, ఆ అమ్మాయి తనను ఊహించుకుంటున్నప్పుడు తన ఊహలో ఎలా ఉందో కూడా 2 పనులు ఇతనే చేస్తుంటాడు చంద్రం క్యారెక్టర్. సో ఒక పని చేసేటప్పుడు ఆ పనిలో నేను ఎలా ఉంటే నా అటైర్ ఎలా ఉంటుంది అన్నది కూడా జీవితంలో ఆలోచించుకోండి మీరు. ఇవాళ మనం ఇక్కడ కూర్చుని నటరాజస్వామిని పెట్టుకుని మనం వేసుకునే డ్రెస్ ఎలాంటిది, ఇదే యాంకరింగ్లు, ఇదే ఇంటర్వ్యూలు, ఇవే టీవీల్లో మామూలుగా జరుగుతుంది ఏంటి ఒకసారి చూస్తే మామూలుగా గెంతు బేబీ గెంతు, అరు బేబీ అరు అన్నప్పుడు మంచి మంచి నిక్కర్లు చెడ్డీలు. మన పాత్ర లాంటిదైతే, మనం ఉన్న ప్రదేశం అలాంటిదైతే మన ఆహార్యం అలా ఉంటుంది, మన ఆలోచన విధానం అలా ఉంటుంది, మన ఆరోగ్యం కూడా అలాగే ఉంటుంది. అంతే, అర్థం చేసుకోరు. ఏది లేదండి, ఒక దాని వెనకాతల ఇంత మనకి ఒక లేబర్ పెయిన్స్ ఉన్నాయి అని చాలామందికి తెలియదు. తర్వాత ఏంటంటే దే డోంట్ వాంట్ టు గో డీప్ ఇన్ టు ఇట్. సర్ఫేస్ వాల్యూ చూసుకోవటంలో ఉండటం వల్ల ఏమవుతుందంటే దీనికి అలా మదించి చూసుకుని అబ్బా ఇంత వెనకాతల ఇంత మదన పడి ఒక పాట రాయించుకుంటారా, లేదా ఒక పాట రాస్తారా, ఇంత కష్టం ఇవన్నీ చెప్పుకోవటానికి కాదు ఇప్పుడు చేసిన పని. ఇప్పుడు మీరందరూ ఇవాళ మీటింగ్ పెట్టబోతున్నారు, ఇవి నలుగురికి తెలుస్తాయని ఆయన ఆ రోజు రాయలే ఆయన మొత్తం. ఈరోజు అతనికి జరిగిన దానికి ఈరోజు మాట్లాడుతున్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే అది చేస్తున్నప్పుడు ఈ ఆలోచన లేదుగా, తన డ్యూటీగా ఇప్పుడు ఎందుకంటే అతను మెచ్చుకోవడం అది కాదు, ఆ విషయంలో చెప్పట్లా. అంత డివినిటీ, అంత కాన్సన్ట్రేషను దాని మీద చెయ్యాలి అని అంత తపన ఉంది కాబట్టి అలాంటి వర్క్ వస్తుంది ఆటోమేటిక్గా. వాడన్నట్టు మమ్ముట్టి క్యారెక్టర్ అన్నట్టు త్యాగరాజు గారు ఆ రోజున ఏ పద్మశ్రీ బిరుదులు ఇస్తారని అలా పాడాడండి. ఎవరికి ఆయన ఊహించాడా పద్మశ్రీ పద్మభూషణ్ ఇస్తారని అంటాడే. అట్లాగే ఇవాళ మనం ఈ మీటింగ్ పెట్టబోతున్నాం, టాలీవుడ్ ఛానల్ అనేది ఒకటి రాబోతోంది 20 ఏళ్ళ తర్వాత, అప్పుడు మనకి చెప్పుకునే అవకాశం ఉంటుంది రాదు. సో ఎవరైతే తనది అదొక దీక్ష, అదొక డ్యూటీ, అది నాకు అప్పచెప్పిన బాధ్యత ఇది అని స్వధర్మం లాగానే భావించింది అంతే. అందుకనే అట్లాంటి సాహిత్యం వచ్చింది. ఎంత నిజానికి ఈ వెనకాతల ఎంత శ్రమ ఉంటుంది, ఎన్ని రాత్రులు నిద్రలేదు. ఎందుకంటే మేము కష్టపడేది వీళ్ళందరినీ కూడా గడిపారు రాత్రులు, ఇద్దరు గడిపారు కదా. ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను జీవితం. అవి నిద్రలేని రాత్రుల కంటే మేలుకున్న రాత్రులు. తస్మాత్ జాగ్రత్త సంయమి, తస్మాత్ జాగ్రత్త సంయమి. సాత్విక కర్త ప్రపంచం నిద్రపోతున్నప్పుడు తాను మేలుకుని ఉంటాడు. అందుకని అంటే మేలుకొలిపే రాత్రులు. ఒక్కొక్క సినిమా అంటే అందుకనే దాన్ని ఊరిని సినిమా ఎందుకు కాదు, ఒకే పదాన్ని వాడుకోవాల్సి వస్తుంది, మంచిగా వాడుకోవాలి తప్ప. అదే నా బాధ. ఒకప్పుడు ఏమిటంటే మంచి పదాలను కూడా మన మామూలు భాషలో ఏమిటి హరిక చెప్పడానికి వచ్చాడు రా బాబు వాడు, హరికథ అనే మాట అక్కడ ఉపయోగించవలసిన మాట. ఇప్పుడు మనకి సంస్కృతి అంత వెటకారం చేసుకుంటున్నాం, అశ్లీలమైన భాష మాట్లాడాల్సి వచ్చినప్పుడు సంస్కృతం మాట్లాడడం మానే. తల్లిని తిట్టడం కంటే హీనమైన పని, తల్లిని తిట్టడం హీనమైన పని. ఒకప్పుడు కష్టం అనిపిస్తుంది, మనమే ఉపయోగిస్తూ ఉంటాం. ఎందుకంటే మనం ఆయన బూతులు ఎక్కువ మాట్లాడతాడు అని అందరూ ఎదుట ఆడవాళ్ళు ఎదుట ఉన్నప్పుడు బాగుండదని ఆయన సంస్కృతంలో మాట్లాడతాడు. ఇంకా ఘోరంగా ఏది మాట్లాడితే ఆ మాట్లాడిన ఫలితం అది
స్తోత్రాన్ని సర్వాగిరో, నేనేం మాట్లాడితే అది నీ స్తోత్రం వద్దు పరమేశ్వర అని మానసిక స్తోత్రంలో చెప్పాము. నేను మాట్లాడిన నా నోటంటే వచ్చే ప్రతి శబ్దం నీ స్తోత్రమే. ఆత్మాత్వం గిరిజామతి సాచర ప్రాణ శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్ర సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిరో. ఏం వాగితే, వాక్కు అన్న మాటకి తెలుగులో ఎంతోగా వచ్చిందండి. నేను ఏం వాగితే అది నీ స్తోత్రం అనేటువంటి ఊహనాలో ఉంటే అలాంటి భాషను పట్టుకుని బూతులు ఇంకా ప్రత్యామ్నాయంగా వాడుతున్నాం మనం. సో ఇవాళ గానం అనేది దేని పడితే పేరు పెట్టి చెప్తే హర్ట్ అవుతారు కనుక, కానీ ప్రతిదీ గానమే అవుతుందా? సంగీతం అంటున్నారు, గానం అంటున్నారు. సంఘాతము, సంఘాతం అంటే మంచి దెబ్బ. ఇప్పుడు అది ఎలాగైందంటే బాగా కొట్టాడు మ్యూజిక్ డైరెక్టర్, బాగా కొట్టడం ఏంటమ్మా అంటే కొట్టడం అనేది కరెక్ట్ సార్. ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ బాగా కొట్టాడు, ఇప్పుడు బాగా కొడుతున్నాడు. కొట్టడం అనేది కరెక్ట్. ఎరగదీశాడు కూడా కాదు, ఎరగదీశాడు. అది రెండు బాగున్నాయి. అంటే వాళ్ళు తెలియకుండా మంచి పదాలు వాడారు. మంచి పదాలండి, మంచి పదాలు. సరే, ఇప్పుడు అక్షరాలకు కూడా పరిమళాలు ఉంటాయి అంటాడు కదా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. మీకు ఈ అక్షరాలు ఉన్నప్పుడల్లా మీకు ఆ పరిమళాలు నేను ఆస్వాదించాను. నేను ఇందాక నేను చెప్పాను కదా, నాకు అసలు ఈ పుష్పాలంటే అంత ఇష్టం. ఈ అక్షరాలనే పుష్పాలు కావచ్చు, ఏ పుష్పాలైనా కావచ్చు. అంటే మరి ఇంకో అర్థం చేసుకోకండి, అదే వెళ్ళకండి. కానీ బట్ అది ఉంది కాబట్టి ఆ ఆస్వాదన తెలుసు కాబట్టి ఏ పువ్వులో ఏ వాసన ఉంటుంది, పరిమళం ఉందో, అది పరిమళం ఉందో, ఆ పరిమళం ఎట్లాంటి మనకి ఒక అనుభూతిని కలిగిస్తుందో కొంచెం అంతే తప్ప. సౌండ్ ఇంజనీర్గా మొట్టమొదటిగా ప్రారంభించినప్పుడు ఆ శబ్ద అది మీకు బాగా ఎలా ఉపయోగపడింది? నాకు అది మెలోడీ బ్యాలెన్స్ ఏమన్నా వాడు అది నాకు ఇచ్చిందేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఆ రోజుల్లో భయంకరమైన పాటలు కాదు వచ్చిన పాటలన్నీ. మేము రికార్డిస్ట్గా ఉన్నప్పుడు మా చెవులు అలవాటు పడ్డ రికార్డింగ్స్ అన్నీ కూడాను ఒక కాంపాక్ట్గా ఉండి 6 వైలిన్లు, అందుట్లో పెద్ద పెద్ద వాళ్ళు ఎంఎస్ గోపాలకృష్ణ గారు, లేకపోతే క్లారినెట్ సత్యం, ఇట్లాంటి మంచి ఫ్లూటిస్ట్ విద్వాంసులు వాడు మల్లేశ్వరి పాటలు కానీ లేకపోతే మరో పాటలు కానీ లవకుశ కానీ ఇట్లాంటివన్నీ రికార్డింగ్స్లో ఉండి ఆ చెవి ఏమన్నా అలవాటు పడిందేమో అనుకుంటున్నా. ఇట్ డజంట్ మీన్ దట్ యు హ్యావ్ టు క్యారీ ది సేమ్ ఎగ్జాంపుల్. చాలా ఆరోగ్యవంతుల వాళ్ళ యొక్క నాడులే చూసిన తర్వాత ఈ డాక్టర్కి మిగతా నాడులు చూడటం చేత కాదని కాదు, బట్ ఏదో కొంత తెలియకుండా ఉండి ఉంటుంది.